ఒరే వేణు, వేణు, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? దివ్యకేం చెప్పాలని. టీవీకి చెప్పడం ఏంట్రా? నిన్న దివ్య నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. సాయంత్రం లోపు తనని నేను ప్రేమిస్తున్నానో లేదో చెప్పమంది. నువ్వేం చెప్పాలని నిర్ణయించుకున్నావు? ప్రేమించట్లేదని. అవుదని చెప్తున్నావా? అది ప్రేమించడం లేదని చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నావంటే నువ్వు నిజంగా దివ్యను ప్రేమిస్తున్నావు అనమాట. అది కాదమ్మా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నాకు ప్రేమ ముఖ్యమా చెప్పు. తమ్ముడు చదువు పూర్తి కావాలి, చెల్లెలు పెళ్లి జరగాలి, అమ్మకు ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్ చేర్చాలి, నాన్నకు ఆరోగ్యం బాగుండాలంటే బ్రాంతి బాటలు సప్లై చేయాలి. ఎన్ని సమస్యలు రా నీకు కదా. లేకపోతే ఏమిట్రా, ఇప్పుడు దివ్య ప్రేమ కాదంటే నీ సమస్యలన్నీ తీరాక మళ్ళీ దివ్య లాంటి అమ్మాయి దొరుకుతుందా నీకు చెప్పు? చూడు వేణు, అర్థం చేసుకునే ఆడపిల్ల భార్యగా దొరకడం మగవాడి అదృష్టం. పెళ్ళే ఇన్నేళ్లైనా మీ నాన్న నాకు అర్థం కారు, నన్ను ఆయన అర్థం చేసుకోలేరు. అందుకే నీకిన్ని సమస్యలు వచ్చాయి. ఎవరి జీవితం అయినా పెళ్లితోనే మలుపు తిరుగుతుంది. ఆ మలుపు అందంగా ఉండాలంటే ఓ మంచి తోడు కావాలి. అందుకే నా మాట విను, దివ్య దగ్గరికి వెళ్ళి తన్ని ప్రేమిస్తున్నానని చెప్పు. అది నేను బాగా ఆలోచించుకున్న నిర్ణయానికి వచ్చాను. I love you. గుండె గుండెతో చెబుతోంది నువ్వే నా ప్రాణమని, మనసు మనసుతో మాటంది నువ్వే నా ఊపిరని. గుండె గుండెతో చెబుతోంది నువ్వే నా ప్రాణమని, మనసు మనసుతో మాటంది నువ్వే నా ఊపిరని. నీలాల కన్నులు పిలిచే నీతో స్నేహం చెయ్యమని, నీ నవ్వులే నడిపించాయి నీలో సగమై ఉండమని. ధింతననా ధింతననా ధింతన ధింతననా, ధిరనననా ధిరనననా ధిరన ధిరన ధిరనా. గుండె గుండెతో చెబుతోంది నువ్వే నా ప్రాణమని, మనసు మనసుతో మాటంది నువ్వే నా ఊపిరని. వాకిట వెలసిన వేకువ తులసిని నేనై రానా, నాలో పాటకు భావం నీవని భాసే చేయనా. రాగమై తాకిన సమయాన మేఘమై మోగెను ఎదవీణ, వలపులా చిటపటనాలోన మమతలా మధువాన. కన్నె పిల్ల కన్ను గిట్టి ప్రేమ ముగ్గులేసే హృదయపు తీరాన, నల్లోన ఒకటే హైరానా. ధింతననా ధింతననా ధింతన ధింతననా. ధిరనననా ధిరనననా ధిరన ధిరన ధిరనా, గుండె గుండెతో చెబుతోంది నువ్వే నా ప్రాణమని. మనసు మనసుతో మాటంది నువ్వే నా ఊపిరని.
చుక్కలు కోసి మాలను చేసి మెడలో వేయనా పడమటి సూర్యుని అరుపుకు తెచ్చి తిలకం దిద్దనా పూసిన పువ్వుల ఘుమఘుమల సోకన నవ్వుల సవడిలా కన్నులకు కాటుకనే పోనా కాదనకు ఓ మైనా బుగ్గ బుగ్గ రసకుండి బుగ్గబట్టు ఎగితే వయసుల చిరుజాల ఇరలా ఉంది ఈ గాల దీంతననా దీంతననా దీంతన దీంతననా ధిరననన ధిరననన ధిరన ధిరన ధిరనా గుండె గుండెతో చెబుతోంది నువ్వే నా ప్రాణమని మనసు మనసుతో మాటల్ని నువ్వే నా ఊపిరని లా 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 లా. లా 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 లా. డియర్ జూనియర్స్, మీ అందరినీ వదిలి అమెరికా వెళ్తున్నందుకు నాకు చాలా బాధగుంది. మీరందరూ లాయర్లుగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు మంచి పేరు తెచ్చుకోకపోయినా నా జూనియర్స్ గా నాకున్న మంచి పేరు మాత్రం చెడగొట్టకండి. ఓకే గాయ్స్, ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్. వాట్ ఈస్ దిస్? లే, ఏంటయ్యా ఇదంతా? లాయర్ అవ్వాలనుకున్న నన్ను మీ దగ్గర జాయిన్ చేసుకోవడమే కాకుండా నెలకి 3,000 జీతం ఇచ్చి ఎంకరేజ్ చేశారు. నేను మీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పుకోగలను సార్? థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదయ్యా, దివ్యకి. ఆ అమ్మాయి నిన్ను లాయర్ గా చూడాలనుకుంది, అందుకే నా దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసి నిన్ను జాయిన్ చేసింది. నెల నెల నీ జీతం ఇచ్చింది నేను కాదయ్యా, దివ్య. దివ్య ఈ విషయం నీకు చెప్పొద్దంది, కానీ నేను వెళ్లే ముందైనా నీకు నిజం తెలియాలని చెబుతున్నాను. అనుక్షణం నీ అభివృద్ధిని కోరుకునే దివ్య లాంటి ఫ్రెండ్ దొరకటం నీ అదృష్టమయ్యా. దివ్య ఎవరో కాదు, ఈ సిటీ మేయర్ కూతురు. వేణు, దయచేసి ఆ మాట అనుకో. ఇన్ని అబద్ధాలు చెప్పింది నిన్ను ప్రేమించడానికి. నా ప్రేమ అబద్ధం కాదు. నేను మేయర్ కూతుర్ని అని తెలిస్తే చాలా మంది పరిచయం అయి ఉండేవాళ్ళు, కానీ నువ్వు ఇలాంటి మంచి వ్యక్తి నాకు పరిచయం అయి ఉండేవాళ్ళు కాదు కదా. అందుకే అబద్ధం చెప్పాను. జరిగిన దానికి సారీ చెప్తున్నాను. ముందు ఇక్కడి నుంచి పద, మా డాడీకి పరిచయం చేస్తాను. మీ డాడీ నువ్వు వేరే వేరే ఇళ్లలో ఉంటారా? హే, జోక్స్ వద్దు. ఆయన ఇంట్లోనే ఉన్నారు. అయితే పరిచయం చేయి. ఆహా, కొద్దిసేపట్లో ఆయనకి రవీంద్ర భారతిలో సన్మానం. ఓహో, అక్కడికే వెళ్దాం. ఎందుకు? సన్మానం చూసినట్టు ఉంటుంది, నిన్ను పరిచయం చేసినట్టు ఉంటుంది. ఓకే, కమ్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, आप पीछे बैठिए. ఓకే, టేక్ కేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. శబాష్, ఏమైనా నా భార్య పరిచయపడతా. మొగుడిని తాగుబోతుని చీకొట్టినా నేను తాగేసిన బాటిల్స్ మాత్రం భద్ర కొట్టకుండా భద్రంగా అలాగే ఉంచింది. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే తాగుబోతుకు విలువ లేదు, వాడు తాగేసిన బాటిల్స్ కి మాత్రం విలువ ఉంది. ఓకే, ఎవరు కావాలండి? లక్ష్మీదేవి గారు మీరే కదూ? మీరు ఇప్పటి వరకు అందరూ నా దగ్గరికి వచ్చి నన్ను పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించడమే నాకు తెలుసు. నన్ను నేను పరిచయం చేసుకోవడం ఇదే మొదటిసారి. నేను ఈ సిటీకి మేయర్నమ్మా. మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి వెళ్దామా? రండి. రండి సార్, లోపలండి. చాలా సంతోషం సార్. కార్పొరేషన్ ట్యాప్ లో వాటర్ సరిగ్గా రావడం లేదని కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను. కార్పొరేషన్ మా ఇంటికి వచ్చింది. కూర్చోండి. పద్మ, కాఫీ తీసురామా? లక్ష్మీదేవి గారు, మీ వారు ఖాళీగా ఉన్నారని తెలిసింది. తీసి కార్పొరేషన్ లో పని ఏమైనా ఇప్పిస్తారా సార్? ఈ వయసులో ఉద్యోగం ఏం చేస్తారు? అనుకున్నవన్నీ సరిగ్గా జరిగితే సెంటర్లో షాపు చూపిస్తాను, బ్రాందీ షాపు లైసెన్సు ఇప్పిస్తాను. బ్రాందీ షాప్ లైసెన్స్? అవును అవును, ఫారిన్ వెళ్ళాలనుకున్నది ఈ అబ్బాయే కదా? అనుకుంటే సరిపోతుందండి. అది ఏమైనా విస్కీ బాటిల్ 50 రూపాయలకి 100 రూపాయలకి రావడానికి వీసా రావాలంటే బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది. ఏం పర్వాలేదు, ఎంత డబ్బు ఖర్చు అయినా నేను భరిస్తాను.